వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా రెండు పార్టీలు. ఆనాడు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఎదిగి అధికారాన్ని చేపట్టి అక్రమార్జనంతో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన మరణానంతరం కొడుకు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఇంకా విస్తరించి లక్షల కోట్ల రూపాయల స్థాయికి తీసుకువెళ్ళాడు. ఆ క్రమంలో ముఖ్యమంత్రి అయ్యి 11 కంపెనీలు పెట్టుకుని ఎలా వ్యవహరిస్తున్నాడో, వ్యవస్థను ఎలా మేనేజ్ చేస్తున్నాడో చూస్తున్నాం. రెండో పక్కన తెలుగుదేశం పార్టీ ప్రజల సంక్షేమం కోసమే, బడుగు బలహీన వర్గాల కోసమే పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ అధ్యక్షులుగా అన్న నందమూరి తారక రామారావు గారు పేద ప్రజల కోసం చేసిన సేవలు, బడుగు బలహీన వర్గాలకి రాజకీయంగా చేకూర్చిన లబ్ధి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి పారిశ్రామికకరంగా ఐటీని రాష్ట్రంలో అభివృద్ధి చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఏ దిశకు తీసుకెళ్లారో అందరికీ తెలిసిందే. విభజిత ఆంధ్రప్రదేశ్ను కూడా ఆయన ఎలా అభివృద్ధి చేస్తున్నారో, ఎంత కష్టపడుతున్నారో, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారో, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొస్తున్నారో కూడా తెలిసిందే. ఇక్కడ రాజశేఖర రెడ్డి వారసత్వం తీసుకుని జగన్మోహన్ రెడ్డి సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు, అనేక పరిశ్రమల్ని స్థాపించుకున్నాడు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ అనే ఒకే ఒక సంస్థను స్థాపించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారితో పోల్చదగ్గ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాకపోయినా కంపేర్ చేయక తప్పనిసరి పరిస్థితి. లక్షల కోట్లు సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలు పెట్టుకుని సమాజానికి, తద్వారా రాష్ట్రానికి చేస్తున్న సేవలేంటి? ఏకైక సంస్థ హెరిటేజ్ పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి, రాష్ట్రానికి చేస్తున్న సేవ ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారిని అడిగి మనం విశేషాలు వేసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీలు. ఒకటి కాంగ్రెస్ని అడ్డం పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకున్న రాజశేఖర రెడ్డి సంపాదించిన అక్రమ సంపాదనతో ఏర్పడుతున్న నేర సామ్రాజ్యం. తెలుగుదేశం పార్టీ ద్వారా పేదలకు సంక్షేమాన్ని చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఇంకో పక్కన. రాజశేఖర రెడ్డి కుటుంబం వారసత్వాన్ని తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఎలా సంపాదించాడో, ఎన్ని పరిశ్రమలు పెట్టాడో, ఎన్ని వ్యవహారాలు చేస్తున్నాడో మనం చూస్తున్నాం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ అనే సంస్థను పెట్టుకుని దాని ద్వారా ఆయన ఏం చేస్తున్నారు, పార్టీ ద్వారా ఏం కార్యక్రమాలు చేస్తున్నారో కూడా తెలిసిందే. ఈ రెండు వ్యవస్థలు, రెండు పార్టీలు, ఇద్దరు వ్యక్తులు వాళ్ళ పనితీరుని, వాళ్ళ సామ్రాజ్యాలను ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అసలు మీరు ప్రస్తావించిన జగన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఈ రెండింటిని కంపేర్ చేయటానికి వీలు లేదు, చేయటానికి నేను ఒప్పుకోను. కంపేర్ చేయడానికి వీలు లేదు, కానీ తప్పనిసరి పరిస్థితి. బ్యాక్గ్రౌండ్ నేపథ్యం కూడా మీరే ఇంట్రోలో చెప్పారు. తెలుగుదేశం పార్టీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? అది ఎలా పుట్టింది? సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అని వెలుగెత్తి చాటాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. ఆయన స్థాపించిన ఆశయాలతోటి ముందుకెళ్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. జగన్ రెడ్డి గారు మీరే అన్నారు, తండ్రి గారిని అడ్డు పెట్టుకొని ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించుకొని వ్యవహారం చేస్తున్నటువంటి వ్యక్తి. కంపారిజన్ లేదు. ఆర్థిక సామ్రాజ్యం ఎవరికైతే పర్లేదు సార్, ఆర్థిక నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. కరెక్ట్, అది కూడా కరెక్టే. సో ఈ విధంగా కంపేర్ చేయలేం, కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వివరించే ప్రయత్నం చేద్దాం. జగన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన మాటల్లో డీటెయిల్స్ అంటే 11 సీట్లు ఉన్న జగన్ రెడ్డి గారు ఆయనకున్న పెద్ద కంపెనీల్లో 11 కంపెనీలను ఎగ్జాంపుల్గా తీసుకుందాం, బికాజ్ ఆఫ్ ద టైం కన్స్ట్రైంట్. మళ్ళీ ఇక్కడ కూడా 11 తీసుకుందాం, టైం ఎక్కువ లేకుండా. మొదటిది ఈ మీడియా రంగంలో ఫస్ట్ ఏంటి, జగతి పబ్లికేషన్స్, సాక్షి పేపరు వారిదే కదా. తర్వాత భారతి టెలివిజన్, సాక్షి ఛానల్. ఈ రెండింటిని మేనేజ్ చేయటం కోసం జనని ఇన్ఫ్రా, ఈ మీడియా రంగాన్ని వీళ్ళు ఏలుతున్నారు. ఇంకా సార్ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈ మీడియా పెట్టినప్పుడు, పేపర్ ఓపెన్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసమే చేస్తున్నాను, ఇవి కాంగ్రెస్వే అన్నాడు. తర్వాత తన కుటుంబ ఆస్తిగా పరిగణించాయి. కరెక్ట్. దాన్ని అందుకే ఆర్థిక నేరస్తులు అంటారు వాళ్ళని. వాళ్ళ ఆలోచన అంతే ఉంటుంది, దాంట్లో సర్ప్రైజ్ ఏముందండి. ఇక విద్యుత్ రంగానికి వద్దాం. ఆయనకున్న సామ్రాజ్యాల్లో రెండో పాయింట్ మనం తీసుకుంటే సండూర్ పవర్ అనగానే మీరు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే సంస్థ అనుకుంటాం. అయ్యో, సండూర్ పవర్ అంటే అది కాదు. సండూర్ పవర్ తోటి భారీ ఎత్తున ల్యాండ్స్ కర్ణాటకలో అప్పట్లో అలాట్ చేసుకొని అందులో ఐరన్ ఓర్, అతి ఖరీదైన ఖనిజం ఐరన్ ఓర్ అందులో ఉంది. దాన్ని తవ్వి వ్యాపారం చేస్తారు ఈ సండూర్ పవర్లో. ఇందులో భాగంగా నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నో ఐరన్ ఓర్, ఇటువంటి ఎగ్జాంపుల్స్ కొన్ని ఉన్నాయి, అది కూడా వెలికి తీసే ప్రయత్నం చేద్దాం. ఈ ఐరన్ ఓర్ అని నేను ఎందుకు అంటానంటే, మారిషస్ లాంటి 24 దేశాలకి ఈ సండూర్ పవర్లో తీసినటువంటి ఐరన్ ఓర్ అనేది వీళ్ళు పంపిస్తారు. ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా
అందులో కేసు ఒకటి ఉంది, కేసు అయింది, ఈడీ కేసు. కేసు అయింది ఈడీ ఆస్తులు జప్తు విషయంలో కూడా. ఇంకొకటి సరస్వతి పవర్. సరస్వతి పవర్ అనగానే మీరు అనుకుంటున్నారు మళ్ళీ ఇదేదో సోలార్ పవర్ అవు, ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్కి పవర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఈ సరస్వతి పవర్ అంటే పవర్ ప్రొడ్యూస్ చేసేది కాదు. మళ్ళీ అగైన్ సరస్వతి పవర్ పేరుతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో అప్పుడు హయాంలో పవర్లో ఉన్నప్పుడు 1515 ఎకరాలు అలాట్మెంట్ చేసుకున్నారు గురజాల ఏరియాలో. అందులో మళ్ళీ 25 ఎకరాలు ప్రభుత్వ సొమ్ము లేదా అడవికి సంబంధించిన పర్యావరణానికి నష్టం కలిగించేటువంటి భూమి కూడా అందులో ఉంది. దాన్ని మళ్ళీ ఈ మధ్య రీసర్వే చేశారు. ఈ కంపెనీ మీదే జగన్ రెడ్డి గారు తల్లికి కూతురికి చెల్లికి ఆస్తులు ఇవ్వను అని ఒక పంచాయతీ ఉంది, వాళ్ళ కుటుంబ పంచాయతీ. అందులో ఈ సందూర్ పవర్ ఒకటి అని మనం చెప్పవచ్చు. 1515 ఎకరాలు. దానికోసమే తల్లి కూడా బయటికి పంపించారు. కరెక్ట్. ఇది ఒక పెద్ద, ఇది కూడా మళ్ళీ కేసుల్లో ఉంది. అంటే అక్కడ పవరే లేదు, అక్విజేషన్ అయితే అయిపోయింది. 1515 ఏకర్స్, అది 30,000 కోట్లు అంటున్నారు ప్రస్తుత వాల్యూ. సరే అది వదిలేదు, ఏమీ లేకుండా ప్రభుత్వం కేటాయించిన భూమి విలువ 30,000 కోట్లు. మరి ప్రభుత్వం ఒక భూమి ఒక కంపెనీకి అలాట్మెంట్ చేస్తే స్టిపులేటెడ్ డిపిఆర్ ప్రకారంగా ప్రాజెక్ట్ రాకపోతే వెనక్కి తీసుకోవాలి. మరి ఇది వెనక్కి తీసుకోకుండా ఇన్ని సంవత్సరాలు ఎలా మేనేజ్ చేయగలిగారు ఈ ఆర్థిక నేరస్తులు అనేది ప్రధానమైన క్వశ్చన్. ఇంకొక మాట, మనం సిమెంట్ రంగం చూద్దాం. అందరికీ తెలుసు భారతీ సిమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది, కర్ణాటకలో కూడా ఉంది. ఈ బెంగళూరులో అందుకే జగన్ రెడ్డి గారు ఉండి సండూర్ పవరు, భారతీ సిమెంటు ఈ రెండు వ్యాపార సామ్రాజ్యాలను అక్కడ మేనేజ్ చేసుకుంటాడు. ఎందుకంటే భారతీ సిమెంట్ అక్కడ కూడా ఉంది. ఇక ఈయన దేన్ని వదిలిపెట్ల రియల్ ఎస్టేట్ రంగం కూడా. అంటే భారతీ సిమెంట్ అంటే గుర్తొచ్చింది, కడప దగ్గర 744 ఎకరాలు లైమ్ స్టోన్ మైన్స్ అక్రమంగా రాచేసుకున్నారు. అధికార దుర్వినియోగం చేసి 2024లో పవర్లోకి దిగిపోయే ముందు. అంటే దాని వాల్యూ 3,000 కోట్లుగా తేల్చారు. అది కూడా మళ్ళీ కేసులో ఉంది. ఇప్పుడు ఆ భారతీయ సిమెంట్ కోసం సేకరించిన భూములకు కూడా రైతులు ఇంకా పరిహారం చెల్లించలేదండి. అదొక లొల్లి జరుగుతుంది. ఆ రైతులు భూమిని ఇచ్చిన రైతులకి ఇంకా క్లియర్ చేయలేనా, అదొక లొల్లి జరుగుతుంది. సో ఇది సిమెంట్ రంగం ఏ విధంగా ఉందో భారతీయ సిమెంట్ మనం చూసాం. ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఉద్యోగాలు ఇవ్వకుండా బయట నుంచి తెచ్చి కాంట్రాక్టులను పెట్టుకుంటున్నాడు. అది ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఆ ఇష్యూస్ క్లియర్ చేయలేదంటే ఎంత నీతివంతంగా ఈ సంస్థలు పనిచేస్తున్నాయి. అంటే ఓనర్స్ ఎలా ఉంటే అలానే ఉంటుంది అనుకోండి వ్యవస్థ, అది వేరే విషయం. అదేవిధంగా మనం రియల్ ఎస్టేట్ రంగంలో కూడా జగన్ రెడ్డి గారు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అని కానీ, సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ, షలూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, క్యాప్స్టోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, నివిష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలా 11 మనకి తెలిసిన వ్యవస్థలు ఆయన సామ్రాజ్యం, వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇది ఏ కంపెనీ ఏ ఒక్కటి కూడా లిస్టెడ్ కంపెనీస్లో లేవు. లిస్టెడ్ కంపెనీ కాకుండా ఇన్ని వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని ఎట్లా నిర్మించారు? అయ్యో మీకు ఏం అడుగుతారండి, ఆర్థిక నేరస్తులు లిస్టెడ్ కంపెనీలో పెడితే ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా సెబీకి సబ్మిట్ చేయాలి డేటాలు, డాక్యుమెంట్స్, రికార్డ్స్. అట్లా కాకూడదు కదా. ఇవన్నీ అక్రమ సంపాదన రీరూటింగ్, మనీ రూట్ చేయడానికి కదా ఇవన్నీ ఏర్పడింది. కాబట్టి దాని జోలు వెళ్ళరు. హెరిటేజ్ లాగా లిస్టెడ్ కంపెనీ లాగా చెయ్యరు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు విషయం తీసుకుందాం. ఆయన హెరిటేజ్ ఒకటే ఉంది, అందులో కూడా వాళ్ళ వాటా 41%. అది కూడా లిస్టెడ్ కంపెనీ, సెబీలో లిస్ట్ అయ్యి ఉంది. అంటే సార్ సెబీలో లిస్ట్ అయి ఉంటే ప్రతి దాన్ని సెబీకి తెలియజేయాలి కంపెనీ. ఖచ్చితంగా ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, ఈ ప్రాసెస్, ప్రొసీజరు, అన్ని బ్యాలెన్స్ షీట్స్, రికార్డ్స్ మొత్తం సెబీకి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిందే. ఇవ్వకుండా ఉంటానంటే కుదరదు. ఈ విధంగా ఇన్ని లక్షల కోట్ల సామ్రాజ్యం ఉంది. ఏ రోజైనా ఎప్పుడైనా పేదలకి ఆయనకి సంబంధించిన అమౌంట్ సర్వీసు సేవ రూపంలో ఇచ్చిన సంఘటన నేను ఇంతవరకు అయితే చూడలే. అంటే ఇంటికి వచ్చిన మంత్రులకి ఎమ్మెల్యేలకి వాటర్ బాటిల్ కూడా ఇవ్వడంట. అదే నేను ఇంతవరకు చూడలే, ఎక్కడ ఆదుకున్న సంఘటనలు చూడలే. ఎవరెవరు తీసుకెళ్ళటమే. అంటే కారు కింద నిమ్మకాయని తొక్కేసినట్టు తొక్కిన సింగయ్య కూడా ఏమీ ఇలా, ఇంకా వేరే వాళ్ళకి ఏమిస్తాడు, అది ఆయన నేపథ్యం. ఇక మనం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లేదా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన హెరిటేజ్ సంస్థ గురించి మనం మాట్లాడుకున్నాం. మరి అంతటితో ఆగారా? ఈ హెరిటేజ్ సంస్థ ద్వారా వచ్చిన ఆదాయంలో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్, అది జగన్ రెడ్డి గారికి లేనిది చంద్రబాబు నాయుడు గారి సంస్థకి ఉన్నది. ఈ వ్యత్యాసాన్ని గమనించాలా. మెడికల్ క్యాంప్స్ పెట్టి మెడికల్ కిట్స్ పంపిణీ చేస్తున్నారు. సంవత్సరానికి 300, ఇప్పటికీ 8,000 మెడికల్ కిట్స్ పంపిణీ చేశారు ఈ సంస్థ, సేవా సంస్థ, సోషల్ సర్వీస్ ద్వారా. అదేవిధంగా ఎన్టీఆర్ విద్యా జ్యోతి, మరి జగన్ రెడ్డి గారు ఎప్పుడు ఎవరికి విద్యా జ్యోతి ద్వారా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఎవరికి ఇచ్చిన సంఘటన మనం చూడలా. మరి ఇదే ఎన్టీఆర్ సంస్థ వాళ్ళు విద్యా జ్యోతి పథకం కింద 2013 పిల్లలకి ఉచితంగా కేజీ నుంచి పీజీ దాకా చదివించే కార్యక్రమం 2013 మందికి. ఎస్,
అది ఎక్కడన్నా ఉందా? ఎన్టీఆర్ మోడల్ స్కూల్ కింద 159 ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సేవలు ఇచ్చే విధంగా మోడర్నైజేషన్, అది డెవలప్మెంట్ చేస్తున్నారు. అంటే ఈ ఫండ్స్ తోటి, ప్రభుత్వ ధనంతో కాదు. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి వెచ్చించి చేస్తున్నారు. అంటే ప్రభుత్వ ధనంతో కాదు, అందులో భాగంగానే ఇప్పుడు నారా లోకేష్ గారు నిడుమరు గ్రామంలో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు అనేది 10 కోట్లు ఖర్చు పెట్టారు. సో అది ఖర్చు పెట్టడం అంటే. అదేవిధంగా ఎన్టీఆర్ విద్యా సేవ కింద మరి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఫ్రీగా చదివించి నిరుద్యోగ యువతకి ఉపాధి వచ్చే విధంగా సేవలు అందిస్తూ ఉన్నారు ఫ్రీగా. ఇదే విధంగా హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఎక్సెల్ సివిల్స్ అకాడమీ అనే ఒక అకాడమీని పెట్టి ఈ సివిల్ సర్వీసెస్కి ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సంస్థ ద్వారా సుమారుగా ఒక 120 మంది సివిల్ సర్వీసెస్ ద్వారా లబ్ధి పొందారు. ఇది కదా తృప్తినిచ్చే అంశం, ఇది కదా సామాజిక సేవ అంటే, ఇది కదా ప్రజా సేవ అంటే. మనం తిన్నామా, మనకే సంపాదించుకున్నామా, అక్రమాల ఆస్తులు కూడగట్టుకున్నామా అనే ఒక ఆలోచన ఒక పక్క, సమాజ సేవలో నిమగ్నమైన వాళ్ళు ఇంకొక పక్క. ఇంతటితో ఆగకుండా ఈ తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఫ్రీగా ఇచ్చిన సదుపాయం భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదు. ఇది ఒక ఎత్తు అయితే, అందరికీ తెలుసు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బాలకృష్ణ గారు మేనేజ్ చేస్తున్నారు. అది కూడా మరి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు ఫ్రీగా అందిస్తున్నాయి. అది నేను చిన్నప్పటి నుంచి మరి హైదరాబాద్లో ఎంత ఫేమస్ అందరికీ తెలుసు, ఎంతమంది ఫ్రీగా దాని ద్వారా లబ్ధి పొందుతున్నారో తెలుసు. ఈ విధంగా సేవా కార్యక్రమంలో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, అంటే కేవలం వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించకుండా సేవా సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ ముందుకు పోతున్న విజన్ ఉన్నటువంటి విజనరీ చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ ఆశయాలకి అనుగుణంగా ముందుకెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి మీరన్నట్టు ఆర్థిక సామ్రాజ్యాన్ని, ఆర్థిక నేరాలని విస్తరించుకున్న జగన్ రెడ్డి గారికి పోలిక లేదు అనేది నా అభిప్రాయం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించుకున్న నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి అదే అధికారాన్ని అడ్డం పెట్టుకుని హెరిటేజ్ సంస్థను పెట్టి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మనసు చూరగొంటున్న చంద్రబాబు నాయుడు గారికి పోలిక పెట్టడమే తప్పంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.